కాకినాడ రూరల్ మండల్ సర్పవరం గ్రామంలో జనసేన గ్రామ కమిటీ అధ్యక్షులు పుల్లా వీరబాబు, జనసేన నాయకులు పుల్లా శ్రీరాములు ఆధ్వర్యంలో సర్పవరం పోలా మార్కెట్ వద్ద గ్రామస్తులు, మహిళలు, యువత జనసేనలో చేరారు. ఇక సుమారు 150 మంది జనసేన కండువా కప్పుకున్నారు. వారందరికీ పార్టీ కండువా కప్పి జనసేన రాష్ట్ర పీఏసీ సభ్యులు రూరల్ ఇన్ఛార్జి పంతం నానాజీ సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఇక రూరల్ నియోజకవర్గంలో గత 5 సంవత్సరాలుగా వెన్నంటి ఉంది నిత్యం ప్రజా సమస్యలపై అలుపెరగని పోరాటం చేస్తున్న నాయకులు, జన సైనికులు ప్రోత్సాహంతో టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థిగా సీటు కేటాయించినందుకు పవన్ కళ్యాణ్ కు చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపారు. ఇక వైసీపీ నేతలు విముక్త ఆంధ్రప్రదేశ్ దిశగా గ్రామాల్లో టీడీపీ జనసేన కూటమికి రోజురోజుకు ప్రజల మద్దతు పెరుగుతుందని అన్నారు. ఇక జనసేన సిద్ధాంతాలను, ఆశయాలను జనసేన నాయకులు, జన సైనికులు ప్రజల్లోకి తీసుకువెళ్లడం ద్వారా పార్టీలోకి చేరికలు పెరుగుతున్నాయని అన్నారు. ధన్యవాదాలు తెలియజేసుకుంటూ గతంలో మనస్ఫూర్తిగా ఒక జనసేనకి 7,500 ఓట్లు మెజార్టీకి చూపిస్తారని కోరుకుంటున్నాం బాబు. ప్రతి పక్కన సీట్ ఏదమ్మా ప్రకాష్ గారు పార్టీ ప్రెసిడెంట్ గారు ఎవరైనా ఉంటే చెప్పండి అమ్మా. మమ్మల్ని పిల్లలేదని అనుకోవద్దు. కాటికల్ బుద్ధి గారు ఎల్లిగోలు అట్టిగా ఉండే రావాలండి. కాండెక్కండి, రాణిలో ఎల్లిగోలు ఎవరో ఉంటే కాండెక్కండి. మన అందులో పాతకు ఇనువాలు రెడీగా ఉన్నాయి. పూల మార్కెట్ నియోజకవర్గాలు కూడా తిరగడానికి రెడీగా ఉన్నాయి. ఒకసారి గ్రామాల నుంచే బయలుదేరడం జరుగుతుంది. అమ్మా మహిళలంతా కూడా అయిపోయామ్మా. నేనా దిగడమ్మా, దిగండి, కింద దిగండి. పిల్లలంతా ముందులే బాబు. ఆయన గారు అది మన నానాజీ గారి చేతులు వేదగా. నానాజీ గారు ప్రకాష్ గారు మామయ్య గారు అండి. ఆయన 9వ వార్డు 2 సార్లు ఎక్కించారు. It's about responsibility. జరుగుతుంది. తర్వాత ముద్దల శ్రీను బుద్ధి రావాలా. మన 3వ వార్డు సభ్యులు ఆయన తెలుగుదేశం పార్టీ మీద అభిమానం, మనతో జనసేన పార్టీలో జాయిన్ అవ్వాలని నెంబర్ అండి. మనకు ఆల్రెడీ అప్పుడు 5 నెంబర్లు, ఇది 6వ నెంబర్ వచ్చేసింది. బాబు వెనకాల రావాలి, వెనకాల తిప్పాలా. పవనారపురాన్ని మంచి నాయకుడు ఈరోజు జాయిన్ అవ్వాలని చెప్పాను. గారు జనసేన కండువా కప్పుకోవడం చాలా ఆనందంగా. గంగల్ శ్రీనివాసరావు ముందు రావాలమ్మా. పేరు చెప్పాలా. సత్యనారాయణ గారు బాబు జాయిన్ అవ్వ ముందు రావాలా. బాబు కండువా వేసుకున్నారు, అనుకుంటారా రావాలని. బాబు ఇంకా వంశీ, మా మోనయ్య, మన సూర్యబాబు రావాలా. నా సతీష్ ఎవరున్నా రమ్మను. అక్కడ మాట్లాడు.
బండా సత్యానందం గారు కొంచెం ముందుకు రండి. చూడండి జై జనసేన జై పవన్ కళ్యాణ్ జై చంద్రబాబు ఓకేనా ఓకే రోజు పవన్ కళ్యాణ్ గారు కాకినాడ రూరల్ టికెట్ ఇచ్చిన ఆశీర్వదించినందుకు సందర్భంలో అందరికీ కూడా వారి ప్రథమంగా ముందు ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఆ టికెట్ రావడానికి కారకమైనటువంటి కాకినాడ రూరల్ కాన్స్టిట్యూన్సీ యొక్క జన సైనికులకి నాయకులకి అందరికీ కూడా ధన్యవాదాలు. ఎందుకంటే గత 5 సంవత్సరాలుగా కంటిన్యూగా రోజు ఏదో కార్యక్రమం చేస్తూ జనసేన పార్టీ యొక్క ఉనికిని ఈ కాన్స్టిట్యూన్సీలో నిలబెట్టుకుంటా ఉన్నాం. మంత్రులు వచ్చారు, మంత్రులు పోగొట్టుకున్నారు అవినీతితోటి. అన్ని చేసినా ఏం చేసినా సరే పోలీస్ స్టేషన్లో వాళ్ళ గుప్పిట్లో పెట్టుకుని ఇష్టానుసారమైన వ్యాపారాలు చేశారు. కొన్ని వ్యాపారాలు చేశారు, అక్కడితో ఊరుకున్నారా? మన అట్టుపల్లి కూడా అమ్ముకోనివ్వలేదు రోడ్డు మీద. మన పరిస్థితి మనం న్యాయపరంగా చేస్తున్న వ్యాపారాలు కూడా మన ఎవరిని చేయనివ్వలేదు. అటువంటి పరిస్థితుల్లో కూడా నిలబడ్డటువంటి జన సైనికులకి, అలాగే గత 3-4 నెలలుగా ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టిన దగ్గర నుంచి ఎప్పుడు పవన్ కళ్యాణ్ గారు వెళ్ళినప్పటి నుంచి తెలుగుదేశం శ్రేణులు మనం కలిసి తిరుగుతున్నందుకు తెలుగుదేశం వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు చెప్తా ఉన్నాను. నాకు టికెట్ అనౌన్స్ అయిందంటే సాధారణంగా తెలుగుదేశం పార్టీలో వాళ్ళు ఏమనుకుంటారంటే మా పార్టీకి వచ్చి ఉంటే బాగుండు అని అనుకుంటుంటారు. కానీ ఇక్కడైతే కాకినాడ రోడ్లో ఉన్న తెలుగుదేశం వాళ్ళందరూ కూడా చాలా సంతోషం అయితే వ్యక్తం చేశారు. ఎందుకంటే వాళ్ళు కూడా తిరిగి నాయకుడు కావాలని కోరుకుంటారు, అవని పక్షంలో దిగులు చెందుతారు. కానీ ఇక్కడైతే సంతోషపడ్డారు. ఎందుకంటే నేను కూడా వాళ్ళతో గత 3 నెలలుగా కలిసి తిరుగుతూ ఉన్నాను, వాళ్ళలో ఒకటి కింద ఉన్నాను. కాబట్టి అలా గౌరవం నాకు ఇచ్చినందుకు తెలుగుదేశం కార్యకర్తలు నాయకులకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అలాగే రేపు 28వ తారీఖుని పెట్టబోయేటట్టు మీటింగు ఎక్కడైతే తాడేపల్లిగూడలో పెట్టబోయే మీటింగు చాలా పెద్ద మీటింగ్. ఉభయ పార్టీలు కలిసి పెడుతున్న మీటింగు, జనసేన పార్టీ ఆర్గనైజ్ చేస్తున్నటువంటి మీటింగ్. ఇప్పుడు ఈ మీటింగ్ జనసేన పార్టీ ఆర్గనైజ్ అయిపోతా ఉంది. దానికి నన్ను లాజిస్టిక్ మెంబర్ కింద వేసేందుకు కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అటువంటి పెద్ద బాధ్యత నా మీద పెట్టినందుకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అట్లాగే నేను ఒకటే కోరుతా ఉన్నాను, నానాజీ ఏంటి ప్రతి కార్యక్రమానికి 100లాది కార్లు వేసుకుని వస్తాడు, ఇవాళ మామూలుగా వచ్చేసాడంటే అని అనుకోకుండా ఈసారి కూడా మనకు తెలుగుదేశం నాయకులు కూడా కలిశారు. కాబట్టి కాకినాడ రూరల్ చెందిన తెలుగుదేశం నాయకులు అలాగే జనసేన నాయకులు పెద్ద ఎత్తున బయలుదేరి రావాలి. నేనైతే మీతో ఫోన్లోనే మాట్లాడగలను. నేను ఇప్పుడే డ్యూటీలో జాయిన్ అవుతా ఉన్నాను. ఇప్పుడే ఫోన్ వచ్చింది, నేను ఇప్పుడే వెళ్ళబోతా ఉన్నాను. నేను వెళ్ళి అక్కడ తాడేపల్లి కూడా చేరుకోబోతున్నాను. 4 గంటలకల్లా అక్కడ మీటింగ్ ఉంది. కాబట్టి మీరందరూ నేను లేను కదా అని చెప్పి కాకుండా ఇక్కడ స్థానిక నాయకత్వం మండల ప్రెసిడెంట్లు శ్రీరాములు గారు, అలాగే తాతాజీ గారు, అలా ఇతర పెద్దలు అందరూ కలిసి వారి యొక్క నాయకత్వాన్ని మీరందరూ కలిసి పెద్ద ఎత్తున బయలుదేరి 28వ తారీఖుని రావాలా. తెలుగుదేశం సోదరులు కూడా ఇంటింటికి వెళ్ళి చెప్పి వారందరినీ కూడా తోడుకుని రావాలని చెప్పి ఉభయ పార్టీలు కలిసి చేస్తున్న ఏకైక పెద్ద సభ. సుమారు 500 మంది నాయకులు స్టేజ్ మీద ఎక్కబోతా ఉన్నారు. 2 పార్టీలకు చెందినటువంటి నాయకులు కూడా. ఇంత పెద్ద సభ ఆంధ్రప్రదేశ్ చరిత్రలో చూసుంటారు. కాబట్టి అటువంటి సభను మిస్ అవ్వద్దు. ముఖ్యంగా మన మేనిఫెస్టో కూడా అక్కడ రిలీజ్ చేసే అవకాశం ఉన్నది. కాబట్టి అందరూ కూడా రావాలి. మనం రేపు నుంచి ఏదైతే రోడ్డు మీదకి వెళ్ళాలంటే మన పాంప్లెట్ పెట్టుకుని రోడ్డు మీదకి వెళ్ళాలంటే మేనిఫెస్టో ఉన్నది పూర్తిగా తెలుసుకున్న తర్వాత మనం 21వ తారీఖు నుంచి మన కార్యక్రమాలు మళ్ళీ మొదలు పెట్టుకుందాం అని చెప్పి తెలియజేస్తూ నమస్కారం, సెలవు తీసుకుంటాం. ముద్దన ప్రకాష్ గారు, అలాగే సోదరులు సీని గారు, సోదరులు వాళ్ళ వెంకట గారు, మాంగ్ గారు, పుల్లా రాఘు గారు, అలాగే వెంకటేశ్వరరావు మన బీసీ బ్యాట్ నుంచి ఆయన కూడా కొంతమంది తీసుకొని జాయిన్ చేశారు. వీరందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ప్రత్యేకంగా నేను వాసనశెట్టి వెంకటేశ్వరరావుకి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే మాకు కష్టకాలంలో ఆవేళ సర్పంచ్కి చాలా డబ్బులు కూడా పోగొట్టుకుని నిలబడి
ఫైట్ ఇచ్చి ఇవాళ సర్పారంలో సెట్టిబల్జీల్లో ఎవరన్నా మంచి నాయకుడు ఉన్నాడు ఎదురుకొచ్చి అంత ఫైట్ ఇచ్చి చేసినటువంటి నాయకుడు వెంకటేశ్వరానికి మరీ ధన్యవాదాలు తెలియజేస్తాను. నమస్కారం. ఈరోజు నేను పార్టీలో జాయిన్ అవ్వడానికి మీ గతంలో ప్రెస్ మీట్ లో చెప్పాను. అదే విధంగా పుల్లా శ్రీరాములు గారి ఆశీస్సుల మేరకు మరి పార్టీలో జాయిన్ అవ్వాలని కోరారు. మన పవన్ కళ్యాణ్ గారు చేసే సేవా దృక్పథం నాకు నచ్చి త్వరలో నేను జాయిన్ అవుతాను ఆయనకి మాట ఇచ్చాను. అలాగే నా సోదరులు తీసుకుని మేము అంతా మీటింగ్ పెట్టుకుని మనకి రాబోయే ఎలక్షన్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి మన సపోర్ట్గా జనసేనలో జాయిన్ అవుతారని మేము నిర్ణయం తీసుకున్నాం. అలాగే మా మామయ్య గారు, మా అయ్యంకుడి గారు, మొత్తం మేమంతా కుటుంబ మీటింగు, నా వర్గాన్ని కూడా అందరినీ నేను తీసుకొచ్చి నేను తీసుకుని నిన్న శ్రీరాములు గారికి చెప్పాం. మన భవన నరసింహ గుడిలో మేము జాయిన్ అవుతామని చెప్పి మీకు మేనిఫెస్టో విడుదల చేసాం. అదే మాట ప్రకారంగా నానాజీ గారికి చెప్పినందుకు ఆయన మా గురించి కరెక్ట్గా 11:35 కంటే ఆ టయానికి మనకు హాజరవి మమ్మల్ని పార్టీలో జాయిన్ చేసుకున్నాను కానీ మరి థ్యాంక్స్ చెప్తూ ఉన్నాం. అదేవిధంగా మరి వచ్చే రాబోయే ఎలక్షన్లో తెలుగుదేశం జనసేన మేనిఫెస్టోలో ఇచ్చిన 175 సీట్లలో అత్యధిక మెజార్టీ నానాజీ గారికి వచ్చేలాగా మా సర్పవరం మా నియోజకవర్గం అంతా తిరుగుబడి మేము ప్రచారం చేసి 50,000 ఓట్ల మెజార్టీతో ఎక్కించుకుంటాను కూడా మీకు మాటిస్తున్నాం. మరి మా గ్రామం తరఫున శ్రీరాములు గారికి మా ఇక్కడికి నాయకులు, ఎస్సీ నాయకులు, మరి మా సర్పవరం మా కుల పెద్దలు, మా సంఘ నాయకులు కూడా అందరూ వచ్చి ఈ సభను మరింత విజయం చేసినందుకు వాళ్ళందరికీ ప్రతి ఒక్కరు పేరు పేరున థ్యాంక్స్ చెప్తున్నాను. మరి నా మాట ఆలకించి మా అభిమానంతో వచ్చిన మీడియా మిత్రులకు, మీడియా సోదరులకు కూడా ధన్యవాదాలు చెప్పి గతంలో ఒక అసామీకి మెగాస్టార్ చిరంజీవి గారు సీట్ ఇచ్చినప్పుడు ఎంత కసితో పనిచేశామో అదే కసితో నానాజీ గారికి మరింత విజయం చేకూరుస్తామని జై జనసేన, జై టీడీపీ. అందరికీ నమస్కారం. ప్రజాసేవకుడు పుల్లా శ్రీరాములు గారి ఆధ్వర్యంలో నానాజీ గారి నాయకత్వాన్ని బలపరచాలి, పవన్ కళ్యాణ్ గారిని రానున్న రోజుల్లో ఒక స్థాయిలో చూడాలనే ఉద్దేశంతో ఈరోజు సర్పవరం గ్రామంలో ముద్దన